కన్నా అది కరుస్తుంది కన్నా. ఎంత బుజ్జిగా అరుస్తుంది తెలుసా? బంగారు తల్లిలో తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో చూడు, దగ్గర కూడా రానిస్తలేదు. సేమ్ క్యాండీ బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు. క్యాండీ పిల్లలు వేసింది. అవును, చాలా ఎక్సైటెడ్ ఉంది. కాదు, నేనే చూసా తెలుసా ఫస్ట్. సెకండ్ నేను చూసా తెలుసా? ఫస్ట్ నేను ఇట్లా మెహందీ పెట్టుకునేటప్పుడు టీచర్ నచ్చింది. సరే సరే మిమ్మల్ని కలిసిన కుక్క చిన్నపిల్లని తియ్యి మళ్ళీ దాన్ని తింటుంది. ఏం తినదు, దాన్ని రాత్రి తినదు. మా క్యాండీ పిల్లలు పుట్టింది గైస్. కన్నా అది కరుస్తుంది కన్నా. సో గైస్ నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా, అంటే చాలా హ్యాపీగా ఉన్నా. మా క్యాండీకి రాగానికి ఒక్కతో క్రాసింగ్ అయింది. చదువు పిల్లలు వేసింది, దగ్గర కూడా రాణిస్తాడు, నన్ను కూడా రాణిస్తాడే. నేనంటే దానికి చాలా ఇష్టం, నన్ను కూడా దగ్గర రాణిస్తాడు. మా మమ్మీకి చెప్తే మమ్మీ కూడా ఫుల్ ఖుషి అయిపోయింది. రిషన్ యాక్చువల్లీ వీడియో తీద్దామన్నాడు, బట్ రిషన్ ఏంటంటే ఒకసారి ఫోన్ చేసి చెప్దాం మాకు. ఎవరికి చెప్దాము, ఇందుకు చెప్దాం. ఇందుకు ఫీల్ అవుతుంది, ఇందుకు ఫుల్ ఇష్టం. ఇందుకి క్యాండీ అంటే చాలా ఇష్టం గైస్, మంచిగా ఎత్తుకుంటారు నిజంగా. అసలు మీ మమ్మీ గారికి చెప్పినావా కాల్ చేసి? చెప్పలేదు. ఇందు నీకు గుడ్ న్యూస్, క్యాండీ పిల్లలు పెట్టింది. అమ్మ మీద వీడియో కాల్ చేయి. రాక్సీ పోలికి వచ్చింది ఫస్ట్ చెయ్యి, పో చూపిపో. ఎందుకు దాన్ని కొరకనిక? సో అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఆంటీ ఉండుంటే బాగుండే, ఆంటీ రియాక్షన్ తీసుకున్నాం. అవును, మొన్ననే అన్నది గైస్ ఆంటీ ఏమన్నారు. సరే కట్ చేయండి. ఇగో నా బతుకంతా ఇదే అవుతుంది. ఎందుకంటే అప్పుడు ముపాస పెట్టినప్పుడు ఇట్లనే ఇష్టం, ఇప్పుడు ఇట్లనే ఇస్తాను. పోను నేను మీ తాతనే అయిపోయిందా? కట్ చేయాలి మీ తాతనే. అవరా ఈడ తాడు కట్టాలి, ఈడ చిన్న తాడు కట్టాలి. వీడి వల్ల క్యాండీ మొత్తం అట్లా అయింది. ఇగో వీడియో చేయించిండు దగ్గర మంచి పని చేపిస్తున్నాడు. చూడు ఇంకా పెడతారు, రెండే వచ్చినాయి. ఒకసారి చూపి నార్మల్ గా చూపి జరిగి ఒకసారి ఇగో జరిగే ఇందు దాదా వద్దు, ఇంటికి పట్టించుకుంటలేదు. అయిపోయింది కదా పిల్లలు ఉద్దేశం పట్టించుకో. చూడు రాక్సీ గడ్ పుట్టాడు కాలు కింద నెట్టేసుకుంది. ఆ పిల్లలు తినవట్లేదు. సేమ్ క్యాండీ నల్ల ఉంది ఒకదైపు. ఎట్లా పట్టుకుంటారు? పట్టేసి ఇట్లా తీసిన బెడ్షీట్ వేసి అప్పుడు ఇలా డాడీ ఇప్పుడు ఇంత బొడ్డున్నా కొడుకు బండన కొడుకులా వేయడు. డాడీ అరే సరే ఈ సందర్భంలో మటన్ కూర తలకాయ కూర తింటావా? తలకాయ కూర తెచ్చావా? జిన్ను తింటారు. సరే తింటావా? తలకాయ తింటానంట. నీ తలకాయ ఈరోజు ఫుల్ దావత్ ఉంది.
హాయ్ గుండబ్బాయి గుండబ్బాయి చాలా చాలా. ఓ అంటే డాడీ వచ్చాడా చూడడానికి? డాడీ పిల్లలతో నీకు వచ్చిండు. మరి పార్టీ తాత లేదా? తాత 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 నువ్వు తాతే. ఇక తాత నానమ్మ తాత అమ్మమ్మ. కాదు ఈరోజు మా ఇంట్లో పార్టీ ఉంది, బగారా రైస్ అండ్ ఇంకోటి ఏంటి దేనికి? క్యాండీ పిల్లలు పుట్టిన క్యాండీ. అంటే ఈ డాడీ అయిపోయిన సందర్భంలో ఏదో ఒకటి దానికి అది పార్టీ డ్రింకుల పార్టీ కూడా ఉంది ఈరోజు. ఏం చేస్తున్నావు ఇల్లు? సారీ చెప్తున్నదండి. ఎందుకు అరుస్తుంది కదా, దానికి సారీ చెప్తే దానికి అర్థమవుతుంది కదా. దాని కళ్ళు ఎందుకు అంత రెడ్డి అట్లా కింద కూర్చున్నందుకు కనిపిస్తుంది. ఎవరు వాళ్ళు అరుస్తున్నారు? ఎంత బుజ్జిగా అరుస్తుంది తెలుసా? వికినాడు బాబులు. ఓయ్ బంగతలి క్యానమ్మా నాన్నాలు బంగారు తల్లులు. తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో చూడు, దగ్గర కూడా రాణిస్తలేదు. బంగారు తల్లిలు ఓ మైందే బుజ్జి కండిలు. అమ్మో అగో పనులన్నీ తీసింది. ఇవ్వలేకపోతుంది అప్పటి నుంచి. పిల్లల్ని కంటదా? ఇంకా కంటది. దాని కడుపు లోతులైంది కదా. ఓలేపి లోతుపోయిందని కాదు, ఒకటి దాని కళ్ళ కింద ఉంది. అక్కడ కూడా మిల్క్ ఉంటది. ఎంత బుద్ధి చేస్తుందో క్యాండీ నాన్న ఓమైందే బుజ్జికొండ. ఇప్పుడు ఎన్ని రోజుల దాకా ముట్టని కదా? ఓమైందే బుజ్జికొండలు. ఏమైంది? చచ్చిపోయింది ఒకటి. పట్టుకుంటుందిరా ఇది ఇస్తావా? అది ఇస్తావా? చచ్చిపోయింది ఇస్తా. చేతుతే మెల్లగా. క్యాండీ లాంటిది అది. క్యాండీ నిజంగానా? పాపమే సేమ్ క్యాండీ. షూర్ చనిపోయిందా? ఒకసారి హార్ట్ జరుగుతుంది చూడు. అయ్యో సేమ్ క్యాండీ. పాపమే నాకు తెలిసి లోపల ఎక్కువసేపు ఉండడం వల్ల ట్రైన్ ఏమో అక్క కదా. పాపం రా. ఇంజెక్ట్ టైప్ నోట్లో పెట్టి ఇలా ఎయిర్ ప్రెస్ చేస్తా కాదు, అది పాలేదో పోస్తారు కదా అన్న. బ్రీతింగ్ ద రోజ్ రాక్స్ లేదు, షివర్ అవుతుంది ఉన్నది అన్న. షివర్ అవుతుంది ఉంది. లేదురా బయట. ఒక నిమిషం ఇక్కడ మూవ్ అవుతుంది రా. ఒక నిమిషం ఆగరా. అది తీవా కట్ట కట్ చేయాలి. ఏవో కట్ చేయాలి రా. తీయ కావు అట్లా పీక ఊగుతుంది రా రాకి. బట్ అది షుగర్ క్యాండీ కదా. సేమ్ క్యాండీ. పాపం కన్నా చిన్నది. ఒకసారి పాలు ట్రై చేయకూడదా? క్యాండిల్ లోపల కొంచెంసేపు ఉంచేదాన్ని. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు
అసలు మూమెంట్ లేదు అన్న. అసలు మూమెంట్ లేదు. ఇప్పుడు షివర్ అయితే అయ్యింది. నేనేనా అయింది దగ్గర దాని కాళ్ళ కింద ఉండిపోయింది కదా. అవు కదా, అందుకే అది ఇటు వచ్చిందేమో అక్క కదా, వైట్ కలర్ది. అందుకోసం అన్నా. కాదు ఇంకా వేరే అంజలి నీ కదా అక్కడే ఉండాలి తెలుసా. అది తీసేసి ఇది ఒక్కటే కంప్లీట్ క్యాంటీన్ పోలేదు. ఇట్లా ఇప్పుడు ఏం అర్థమవుతుంది పాపం. కళ్ళు కూడా కదా. కళ్ళు ఎందుకు అప్పుడే తెరుస్తాయి? కాదు నాలుగు కళ్ళు తెరకుండానే ప్రాణం పోయిందని చెప్పండి, చిన్న మాట కాదు కదా. సేమ్ క్యాంటీన్ ఉన్నది సంథింగ్. వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన కన. దాని ఫేస్ చూసిండ్రా బ్లాక్ కలర్ దాంట్లో ఎవరిది? పడిపోతుంది. చలేస్తుంది కప్పే కదా. ఇది కూడా సేమ్ రాక్సీ. రాక్సీ అవునా? రాక్సీ ఫీమేల్ ఏది? ఏ కాళ్ళు ఇటు రండి. కాళ్ళు చిన్నవి కదా. మేల్ ఫీమేల్ ఏది? ఇది చనిపోయింది. రెండు మేలే ఫీమేల్. పాపం నచ్చిపోయింది. కింద బూడి పెట్టేసాం పూర పెడుతుంది. కల్లుప్పు తెప్పించాలి. చిన్నపిల్ల అది అయిపోయింది. అది పోయి నార్మల్ గా తువ్వేసి కొంచెం ఎక్కువ తువ్వేసి ఉప్పు వేసి కొంచెం నార్మల్ గా పసుపు వేసి పెట్టేసి దూరం పెట్టు. ఒక క్యాండీ పాప నచ్చిపోయింది. చూడంత లావు చిన్న పిల్ల. సో గైస్ ఇప్పుడు ఒక డాగ్ చనిపోయింది. చాలా బాధగా ఉంది. అంటే ఏడుపు కూడా వస్తలేదు, బట్ చనిపోయింది. ఎందుకంటే మన దగ్గర మెమొరీగా ఉండిపోయింది కదా, సో అందుకోసమే. సో ఏంటంటే మీరు ఎప్పుడైనా కుక్క పిల్లలు పెట్టినప్పుడు, ఏ డాగ్ అయినా మన ఇంట్లో డాగ్ బేబీస్ వేసినప్పుడు దాని దగ్గర ఉండి తొందరగా ఫస్ట్ పిల్లలు తీసేసి దాని పేగులు కట్ చేయాలి. ఎందుకంటే మనకి ఎట్లయితే కట్ చేస్తారో వాటికి కూడా కట్ చేయాలి. వాటికి తెలియకుండా తినేస్తాయి. అవి తింటే వాటికి ఎనర్జీ, అంటే పేగులు కాదు దానికి ఒక బెల్లం లాగా వస్తుంది. సో అది ఎనర్జీ లాగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే గైస్ అప్పుడు వరకు అక్కడే ఉన్నాం. కాకపోతే ఏమైంది, అది క్యాండీ ఏదైతే ఉందో అది కంగారు టెన్షన్ మీద అరిచేస్తుంది. ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. ఈవెన్ సోనం కూడా రానివ్వట్లేదు. సో పిల్లల్ని మేము తీయలేకపోతున్నాం బయటికి వెంటనే. అది పెద్ద ఏమంటారు కాళ్ళ కింద ఉండిపోయింది. సో ఇగో ఇట్లా ఒక పేగులాగా ఉంటుంది ఇక. సో ఇగో ఇది ఉంటుంది. సో ఆల్రెడీ దీనికి అది అయిపోయింది అనమాట. సో జస్ట్ మనం కట్టాలా. ఆల్రెడీ వాళ్ళ తల్లి అంటే క్యాండీ తీసేసింది. సో ఎప్పుడైనా మన ఇంట్లో దారం ఉన్నప్పుడు ఇట్లా తీసుకొని కట్టాలా, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. వాటికి పెయిన్ వచ్చినా ఏం కాదు. కాదు ఎట్లా అంటుంది చూడు. ఇది క్యాండీ లాంటిది. సుస్సు కాదు ఏం కాదు, ఒక పెద్ద బుస్సు ఉంది. అదేనా అట్లా పోతుంది, ఇట్లా చూడు కిందకు పోతుంది. అలా స్లోగా వెయ్యి. అది పోతుంది. అట్లా కప్పకూదే. దానికి చల్ల ఇస్తుంది. పుట్టిన పిల్లలకు కూడా కప్పెత్తారు ఒళ్ళంతా. సో మనం దీన్ని నీట్గా చేసుకోవాలి మనం. ఏం
రాక్సీ కాదే కానీ జుట్టు పెట్టాలి అన్నా దీనికి కట్ చేయాలి దానికి తీసి అన్న జుట్టు అట్లా వస్తుందా దీనికి రాక్సీ ఇది ఇది ఇట్లుంటే ఇంకా పెద్దగా వస్తుంది సో దీన్ని మనం ఇట్లా కట్ చేయాలి సో ఇట్లా కట్ చేయాలి యాక్చువల్లీ థ్రెడ్ కట్టాలా థ్రెడ్ కట్టాలా నేను థ్రెడ్ ఏడుంది పక్క చూసి మీరు ఇట్లా నేర్చుకొని ఇట్లా చేయండి పక్క ఓకే క్యాండీ ఏం తీసుకో దాని కడుపు చిన్నగా ఎందుకు కొరుకుతుంది అది బ్లాక్ కలర్ అది ఏం చేస్తుంది సార్ పట్టుకుని వద్దన్నా తీయాలా వీడియో క్యాండీ నేను తీస్తున్నాను పడుతుంది అన్నది నేను తీస్తున్నాను తీస్తున్నాను మరి ఎందుకు పీకెనికి పిలిచినావా పెడతాను